ఆచి చికెన్ మసాలా. జీవన్ రెడ్డి రాజీనామాపై డైలమా కంటిన్యూ అవుతోంది. గత నెల 25న రాజీనామా చేసిన జీవన్ రెడ్డి వరుసగా కార్యకర్తలు అనుచరులతో సమావేశం అవుతున్నారు. ఇప్పటివరకు ఏ పార్టీలో చేరుతున్నారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. అయితే కొంతమంది కాంగ్రెస్ సీనియర్ల నుంచి జీవన్ రెడ్డిపై ఒత్తిడి పెరుగుతోంది. దీనికి తోడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జీవన్ రెడ్డికి ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. పార్టీ మారవద్దని, కాంగ్రెస్ లోనే ఉండాలని అడిగినట్టు సమాచారం. దీనికి ససేమేరా అన్న జీవన్ రెడ్డి తనకు పార్టీలో జరిగిన అన్యాయంపై గోడు చెప్పుకున్నారు. అయితే పార్టీలో తనకు ప్రాధాన్యత ఉంటుందని రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపికృష్ణ అందిస్తారు. గోపి, సుల్తా అయితే మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అయితే రాజీనామా చేసి 10 రోజులుగా వస్తున్న ఈ రాజీనామాపై సస్పెన్స్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటు కాంగ్రెస్ అధిష్టానం అయితే జీవన్ రెడ్డి రాజీనామాను అయితే ఇప్పటికైతే ఆమోదించినట్టయితే మనకు సమాచారం అయితే అందుతుంది. ఇటు జీవన్ రెడ్డి ఏ పార్టీలో కొనసాగుతున్నారన్న కొంత సందిగ్ధ నెలకొన్న నేపథ్యంలో అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ వైపు అయితే జీవన్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు మరో 15 రోజుల్లో కూడా ఈ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరతారని కొంత ప్రచారం అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ సందర్భంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా జీవన్ రెడ్డిని వదులుకోవడానికి కూడా సాహసం చేయలేదని చెప్పవచ్చు. ఇటు రాజీనామా అనంతరం కూడా కొంత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కూడా జీవన్ రెడ్డి కీలకం కానున్న పరిస్థితిలో ఇటు జీవన్ రెడ్డి పార్టీ నుంచి దూరం అయితే మాత్రం కాంగ్రెస్ కు తీరని నష్టంగా భావించిన అధిష్టానం అయితే జీవన్ రెడ్డిని పార్టీలోనే కొనసాగించేందుకు కూడా కొంత ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ సైతం జీవన్ రెడ్డి తోటి చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. పార్టీ వీడవద్దట్టు కూడా జీవన్ రెడ్డిని ఒత్తిడి కాంగ్రెస్ నేతలు అయితే సీనియర్ నేతలు ఒత్తిడి తెస్తున్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. ఇటు జీవన్ రెడ్డి రాజీనామా అనంతరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఈ వివిధ పదవులు ఇస్తామంటూ కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలు జీవన్ రెడ్డి అనుచరులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ పరిస్థితిలో కొంతమంది పదవులు ఆశిస్తున్నప్పటికీ కూడా కొంతమంది అయితే జీవన్ రెడ్డి వెంటే ఉంటామని చెప్పేసి కూడా తేల్చి చెప్పిన పరిస్థితిలో జీవన్ రెడ్డికి సైతం పార్టీ రాజీనామా అనంతరం కూడా పార్టీలో కొనసాగాలని చెప్పేసి కూడా ఒత్తిళ్లు వస్తున్నట్టు కూడా మనకు జీవన్ రెడ్డి అనుచరుల ద్వారా అయితే సమాచారం అయితే అందింది. ఇటు రాహుల్ గాంధీ సైతం తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు పూర్తి స్థాయిలో జీవన్ రెడ్డిని పార్టీ మారకుండా ఎలాగైనా అడ్డుకోవాలని చెప్పేసి కూడా చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు డైలామాలో దాదాపు 10 రోజులు కావస్తున్నా ఈ జీవన్ రెడ్డి ప్రజల పక్షాన పోరాటం చేస్తారని ప్రజల ప్రతి గ్రామాన కూడా తిరుగుతూ సమస్యలపై కూడా కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఉందో వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్న పరిస్థితిలో మాత్రం ఇటు రానున్న రోజుల్లో భవిష్యత్తు ఏదైతే రేవంత్ రెడ్డిని గద్దె దించాలి ఎవరైతే దించుతారో వారి ఆ పార్టీలో చేరతానని కూడా జీవన్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. ఇటు రాహుల్ గాంధీకి సైతం జీవన్ రెడ్డి పూర్తి స్థాయిలో మాత్రం పార్టీ మారేందుకు కూడా నిశ్చయించుకున్నట్టు తెలుస్తుంది. ఇటు రాహుల్ గాంధీకి సైతం నేను పార్టీ మారబోతున్నానని తనకు జరిగిన అవమానాలపై కూడా రాహుల్ గాంధీకి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతలపై కూడా తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది అధిష్టానం. జీవన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారకుండా చూడాలని చెప్పేసి కూడా అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఒత్తిడి చేస్తున్నప్పటికీ కూడా ఆ తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా జీవన్ రెడ్డిపై ఒత్తిళ్లు తీసుకొస్తూ పార్టీ మారద్దంటూ కూడా ఇప్పటికి కూడా ఉద్యోగిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కూడా సూచించినప్పటికీ కూడా జీవన్ రెడ్డి తాను ఆల్రెడీ డిసైడ్ అయిపోయినట్టు కూడా చెప్పారు. పార్టీకి ఖచ్చితంగా నమోదు చేయాలని చెప్పేసి పార్టీకి రాజీనామా చేసిన అనంతరం మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతానని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. ఇటు మరో వారం రోజుల లోపల కూడా ఇటు కేటీఆర్ అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత అధికారికంగానైతే ప్రకటిస్తామని చెప్పేసి జీవన్ రెడ్డి చెప్పిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇటు కాంగ్రెస్ ఒత్తిళ్లకు కూడా నేను తలొగ్గనంటూ కూడా జీవన్ రెడ్డి అయితే అంచెల వద్ద స్పష్టం చేసినట్టు కూడా మనకు సమాచారం అయితే అందింది. రైట్, థ్యాంక్ యూ గోపి.